ఈరోజు శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా మరి మన ఆశ్రమం దగ్గర శిష్యులతో కూడి కొద్దిసేపు భజన కార్యక్రమం చేసుకున్నాము. ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక విచారణను మనం అందరం కలిసి గురుమీకేనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీకేమన్నా సందేహాలు ఉంటే అడగండి, సమస్యలున్నా ప్రశ్నలున్నా అడగండి, దాని గురించి విచారణ చేద్దాం. ఎవరికి ఏమి ప్రశ్నలు లేవా? ఎవరంతా మాత్రం చెప్తాను సార్. నువ్వు చెప్పింది ఏదో నేను వినేది ఏదో పోయేది ఏదో అంటే చెడ్డేమి చెప్పాలే కానీ ఈ లోకములో ఎనభై 84 లక్షల జీవులకల్లా మానవుడు గొప్పవాడని శాస్త్రాలు, పెద్దలు, మరి అనేకమైనటువంటి అనుభవజ్ఞులు, మహనీయులు తెలియజేస్తూ ఉన్నారు. మానవుడు గొప్పవాడు అని. ఎందుకు మానవుడు గొప్పవాడయ్యాడు అని ప్రశ్న మనం వేసుకుంటే, ఏమ్మా, ఎందుకు మానవుడు గొప్పవాడనే ప్రశ్న మనం వేసుకుంటే భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశము ఒక మానవునికి మాత్రమే ఉంది ఈ 84 లక్షల జీవరాశుల్లో. ఎందువలనగా తెలుసుకున్నవాడే గొప్పవాడని. మనిషికి మనస్సు, బుద్ధి, చిత్తం, అహమైనటువంటి అంతఃకరణాలు మనిషికి ఉన్నాయి. వాటితో పాటు అధిష్టానంగా జ్ఞానం ఉన్నది. ఈ మనిషికి జ్ఞానం ఉన్నది. మనుషులకు విశేష జ్ఞానం ఉన్నది. విశేష జ్ఞానం మనిషికి ఉంది కాబట్టి ఈ మైకును కనుగొన్నాడు. పశువు ప్రకృతిలో ఏమి వస్తే దాన్ని మాత్రమే తీసుకుంటుంది. దానికి అక్కడికే జ్ఞానం తప్ప విశేష జ్ఞానం మిగతా జీవరాశులకు లేదు. ఒక మనిషికి విశేష జ్ఞానం ఉంది అంటే ప్రకృతిని వారికి అనుకూలంగా అనేక రకాలుగా ఉపయోగించుకునే ప్రజ్ఞ మనిషికి ఉంది. పశువుల జ్ఞానం వేరు. ఏ ఉపాధి తగ్గట్టుగా ఆ జ్ఞానం ఆ పశువులకు ఉంటుంది. అంతేగాని వాటి జ్ఞానమంతా ఆకలి, నిద్ర, భయ, మైనటువంటి 4టికే పరిమితమై ఉంటుంది. కానీ మనిషి ఇవి 4 కాకుండా ఎన్నో సుఖభోగాలు, అష్టైశ్వర్య భోగ భాగ్యాలు, అనేకమైనటువంటి పరికరాలు, అనేకమైనటువంటి వస్తువులు, అనేకమైన వాహనాలు,
అనేక రకమైనటువంటి ఆభరణాలు, ఎన్నో ఈ మానవుడు తన ప్రజ్ఞ చేత, తనకు విశేష జ్ఞానము చేత, తనకు అనుకూలంగా ఈ ప్రకృతిని మలుసుకొని జీవించేటువంటి ఒక గొప్ప జ్ఞానం మనిషికి ఉంది. అంతేకాకుండా ఈనాడు మన భూమిపైన ఆధ్యాత్మిక జ్ఞానం పేరుతో ఎన్నో సంస్థలు వెలువడ్డాయి ఈ భూమిపైన. అసలు మొత్తానికి ఆధ్యాత్మికత అంటే ఏమిటో కూడా తెలియని విధంగా ఎంతో సమాచారాన్ని పెంచి పోషించిందంతా ఆధ్యాత్మికము కానే కాదు, అది ప్రాపంచికమే. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, రామాయణము, అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ కూడా ప్రాపంచిక జ్ఞానాలే. అయితే మనిషి ఇది పరమార్థ జ్ఞానముని భ్రమపడుతున్నాడు. పరమార్థ జ్ఞానం భ్రమపడి అందులో ఇరుక్కుపోయినాడు. ఆధ్యాత్మికత అనే ఉనికి దగ్గరికి పోలేకుండా ఉండాడు ఈ మానవుడు. ఎందుకంటే శాస్త్రాలలో ఇరుక్కుపోయినాడు. వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇలా అనేక గ్రంథాలలో ఇరుక్కుపోయి ఆ గ్రంథకర్తలు చెప్పిన మాటలని నమ్మి వాటిని పెంచి పోషించుకుంటూ వాటిని పఠిస్తూ జపిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. ఆధ్యాత్మికత అనేటువంటి మార్గములోకి పోలేకుండా ఉన్నాడు ఈ మానవుడు. శాస్త్రము ఎప్పుడూ ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అనేది నీ ఉండే స్థితి నుంచి వెనుకకు ప్రయాణం చేసేది ఆధ్యాత్మికత. అంటే నీ ఉండే స్థితి నుంచి వెనక్కి ప్రయాణం చేయాల. కానీ నువ్వు ఉండే కాంచి వెనక్కి పోయేది ప్రయాణం ఆధ్యాత్మికత. అంటే నీ ఉండే స్థితి నుంచి శూన్యం వరకు ప్రయాణం, నీ ఉండే స్థితి నుంచి ఏమీ లేని స్థితికి ప్రయాణం ఆధ్యాత్మికత. కానీ శాస్త్రాలు, పురాణాలు, సిద్ధాంతాలు అన్నీ చెప్తున్నాయి, నిన్ను పెంచి పోషిస్తున్నాయి, ముందు నడిపిస్తున్నాయి. ఎంతో సమాచారాన్ని ఇచ్చి నీకు నిన్ను ఇంకా ముందుకు నెట్టేస్తున్నాయి తప్ప నిన్ను ఖాళీ చేపించలేదు. సమాచారం పెరిగే కొద్దీ నీ మెదడులో అనంతమైన విషయం పేరుకుపోతుంది, కానీ నీ మనస్సు కానీ నీ బ్రెయిన్ కానీ సమాచార రహితము కావడం లేదు. సమాచారాన్ని పెంచుకుంటున్నావు తప్ప శూన్యం పోయి ప్రయాణం కావడం లేదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది? జీరో స్టేటస్, ఏమీ లేని స్థితే పరమార్థం, ఏమీ లేని స్థితే ఆధ్యాత్మికత. కానీ ఈనాడు ఆధ్యాత్మికత పేరుతో అనేక గ్రంథాలు, అనేక రచనలు, ఎంతో సమాచారాన్ని మన నెత్తిన పెట్టి మోయమంటున్నారు ఈ ఆధ్యాత్మికవేత్తలు. ఎన్నో మార్గాలు దర్శనం చేస్తున్నారు, ఎన్నో పద్ధతులు మనకు కల్పించినారు. ఈ రూట్లో పోతే దగ్గర, ఈ రూట్లో పోతే దగ్గర, ఈ రూట్లో పోతే దగ్గర అని రూట్లు పెంచినారే కానీ, మార్గాలు పెంచినారు కానీ, సమాచారాన్ని పెంచారు కానీ సమాచారం తగ్గించే ప్రయత్నము ఇంతవరకు ఎవరు చేయలేదు. అవునా కాదా? ఏ సిద్ధాంతం వచ్చినా మా సిద్ధాంత గ్రంథం ఇంతటిది, ఆ సిద్ధాంతకర్త ఇంతలా గ్రంథం రాసిపోతాడు. అద్వైతము, ద్వైతము,
విశిష్ట అద్వైతము, అచ్చినటువంటి 4 సిద్ధాంతాలు కూడా అనేక గ్రంథాలను రాసి మన నెత్తిన సమాచారాన్ని ఒక బండను పెట్టి పోయినాయే తప్ప బరువు దింపే సిద్ధాంతము ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. అర్థమవుతుందా? కాబట్టి భారానంతా మోసి మనము ఇంకా చిక్కుల్లో పడ్డాము, ఇంకా ఇబ్బందులు పడ్డాము, ఇంకా ఇరుకున పడ్డాము, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాము, ఎన్నో బాధలు పడుతున్నాము, ఎన్నో పరితాపాలు. ఎంత చేసినా నాకు మోక్షం కలగలేదే, ఎంత చేసినా నా కర్మ తెగలేదే, ఎంత చేసినా కూడా నాకు శాంతి లేదే, నాకు సుఖము లేదే, నా రోగం పోలేదే, తర్వాత మరి నాకు సమృద్ధిగా భోగభాగ్యాలు దక్కలేదే, ఏమీ చేయనోడు బ్రహ్మాండంగా ఉన్నాడు, నేను నిరంతరము గురుస్మరణ చేస్తున్నా, ఆయన పాదాలు పడుతున్నా, నాకేంది కష్టాలు అనేటువంటి సంశయములో ఇరుక్కుపోయినాడు మానవుడు. ఎందువల్ల సమాచారాన్ని సేకరించాడు కానీ తలకాయలేకి ఉన్నదాన్ని తీసేయలేదు. ఇంతవరకు చేరింది మనకు బాల్యమునందు మనం ఖాళీగా ఉన్నాం. మనం ఖాళీ బాల్యములు ఏమీ లేవు, కానీ పెరిగే కొద్దీ అన్నిటినీ సేకరించినాం. పాటలు సేకరించినాం, పద్యాలు సేకరించినాం, భజన సేకరించినాం, భక్తి సేకరించినాం, కర్మలు సేకరించినాం, పురాణాలు, చరిత్రలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనేక గ్రంథాలను సేకరించి భారం చేసుకొని తలకాయ నిండా పెట్టుకునేమే కానీ నిష్ప్రయోజనం, నీకు ప్రయోజనము చేకూరడం లేదు. ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుంది నీకంటే ఖాళీ చేయాలి, నీ తలకాయని ఖాళీ చేయాలి. అంటే సమాచారం సేకరించకూడదు, అంటే తిరోగమన పద్ధతి. ఏమేమైతే నువ్వు వేసుకున్నావో అది ఒక్కొక్కటి తీసేస్తా రావాలి, శూన్యం చేయాలి. దానే అమనస్క స్థితి, దానే అమనస్క స్థితి అంటున్నారు పెద్దలు. అంటే ఇక్కడ మనకు పెద్దలు ఈ బ్రహ్మ విద్యలోకి పోవాలంటే సాంఖ్యము, తారకము, అమనస్కమైనటువంటి 3 మార్గాలను చెప్పినారు. ఈ 3 మార్గాలు కూడా ఖాళీ చేసే మార్గాలే కానీ పెంచే మార్గాలు కాదు. కానీ ఈ యొక్క గురువులు, సిద్ధాంతకర్తలు ఈ 3 పేర్లు చెప్పుకొని ఇంకా సమాచారాన్ని పెంచుతూ ఉంటారు తప్ప తీసేయడం లేదు. సాంఖ్య విచారణ అంటే ఈ దేహం ఏంది, ఈ దేహం ఏమిటితో ఏర్పడింది, ప్రజెంట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏ ఉపాధితో మనకు తయారైనాయి, పంచభూతాల సమూహంతో ఎట్లా ఏర్పడ్డాయి అనేదాన్ని లెక్క పెంచుకోవడం కాదు, లెక్కను తీసేసుకుంటూ రావాలి. అవునా కదా? లెక్కను తీసేసుకుంటూ రావాలి. లెక్కను పెట్టుకుంటా వచ్చే పెరిగేది సాంఖ్యము. మరి సాంఖ్య విచారణ ఎలా చేయాలి మనము? ఆకాశ పంచకంబు అంతఃకరణాలు అన్నప్పుడు ఆ అంతఃకరణాలను తీసేసుకో. వాయు పంచకంబు పంచ ప్రాణములు అవి ఏకం చెయ్యి, ఒకటి చెయ్యి. వాయు పంచకంబు. అగ్ని పంచకంబు జ్ఞానేంద్రియాలు, వాటిని కూడా తీసేసుకో. జల పంచకంబు విషయేంద్రియాలు, వాటిని తీసేసుకో. పృథ్వీ పంచకంబు జ్ఞాన కర్మేంద్రియాలు, వాటిని తీసేసుకో. 25 ఇంద్రియాలు తీసేస్తే కదా 25వ నువ్వు కనపడేది.
అవునా కదా? అది తీసేసుకో అంటున్నావు బాగానే ఉంది. ఇప్పుడు ఈ సాప కింద ముగ్గు ఉంది. ఆ ముగ్గు కనపడే సాప తీసేసి కదా ముగ్గు కనపడేది. దానిలో సాప కప్పినావు, ముగ్గు కనపడ్డంలే. అంటే నీ నిజ స్వరూపం నీకు తెలియాలంటే ఇదన్నీ తీసేయాలి. సాంఖ్య విచారం చేసి 20 తత్వాలు 96 తత్వాలని పెంచి పోషించుకుంటున్నావు, కానీ నువ్వు తీసేసుకోవడం లేదు. అది తీసేసే విధానం చెప్తే అదే చెప్తున్నాను. పెద్దలంతా కూడా సాంఖ్య విచారం అంటే పెంచుతుంటారు కానీ తీసేయడం లేదు. ఎప్పుడైతే తీసేసుకొని ఖాళీ అవుతావో అప్పుడు నీ నిజ స్వరూపం తెలియబడుతుంది. అప్పుడు పదవార్థం సులభం అవుతుంది. అవునా కదా? కాబట్టి ఈ యొక్క పంచభూతత్వమైనటువంటి ఈ దేహం 25 ఇంద్రియాలు తీసేసుకుంటే 26వ వాడైనటువంటి నీకు దర్శనం అవుతుంది. ఇది సాంఖ్యం, ఇది సాంఖ్య విచారణ. సాంఖ్య విచారణ అంటే పెంచుకోవడం కాదు, తీసేసుకోవడం. మైనస్ తీసేసుకుంటే మిగిలిందే నీ స్వరూపము, మిగిలిందే ఆధ్యాత్మికత, మిగిలిందే దైవం, మిగిలిందే బ్రహ్మము, మిగిలిందే పరమేశ్వరుడు. అవునా కదా? ఇది సాంఖ్య విచారణ. ఇక తారకం అని చెప్తున్నాను పెద్దలు. ఆ తారకం అంటే మరి ఎందరో మహానుభావులు భగవంతుని చేరే మార్గము తారకము. ఆ తారక సాధనను చేసేట్లయితే నీకు నీ నిజస్వరూపము దర్శనం అవుతుందని చెప్పేసి ఎన్నో చెప్తున్నారు. అది కూడా తప్పు. నువ్వు తారకము చెయ్యి అని నీలో ఒక అనుమానాన్ని పెంచుతున్నారు. అంతే కదా? తారకం నీ దర్శనం కనపడుతుందంటే అనుమానమే కదా అది. ఇది అనుమాన ప్రమాణం. ఏమి చేస్తున్నాడు? తలకాయ చేస్తున్నాడు. తారకం ఏం చేస్తున్నాడు? ఎప్పటికీ జరుగుతానే ఉంది. నిరంతరము తల్లి గర్భం నుంచి బయట పన్నె నుంచి సచ్చి కాటిపోయిన వరకు జరుగుతూ ఉంది నీలో. దాన్ని నువ్వే చేస్తావు. నీ చేత ఉందా చెయ్యనీకి నీ చేత అవుతుందా? కాదు. ఆ భగవంతుడు జరిపిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? అది జరుగుతూ ఉంటే ఈ శరీరంలో 72,000 నాడులు, 25 ఇంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నాయి. అవునా కదా? అది జరుగుతూ ఉంటే దాన్ని నువ్వేంది జరిపించేది? నువ్వేంది సాధన చేసేది? నువ్వు సాధన చేసి నీకేమర్థమవుతుంది? పెంచుకోవడం తప్ప తీసేసుకోవడం కాదు. అయితే ఈ తారకం అనేది ఎక్కడ మొదలయ్యింది? నీ దేహంలో. దాని మూల స్థానం ఏంది? అది ఎక్కడ మొదలై ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంది? ఈ ప్రయాణం అనేది కరెక్ట్గా ఉందా లేదా అనే దాని మీద దృష్టి పెట్టి గురువుకేనా దాని మూల స్థానాన్ని తెలుసుకోవడమే తారకం. ఎక్కడ మొదలయ్యింది, ఎక్కడ అంతమవుతుంది? ఈ దేహంలోనే, బయట కాదు. నీ దేహంలోనే ఆ తారకం అనే మంత్రము, దాన్నే సూత్రం అన్నారు. ఈ దేహానికి మూల సూత్రం అది. ఆ మూల సూత్రము ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. అటువంటి ఆ పరమ రహస్యాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే వెనక్కి పోవాలా. ముందుకు పోతే తెలియదు. నువ్వు తారకం చేయడం ముందుకు పోతున్నావు. పిలుచురా వదులురా, పిలుచురా వదులురా, రా అని పిలుచు, మా అని వదులు అంటే నీకు సమస్యను పెంచినాడా? గురువు తగ్గించినాడా? పెంచాడు. నెత్తిన భారం పెట్టినాడు. సత్యం నువ్వు ఆయనే పైసా నీ జన్మ అంతా ఆయన పడిపోతుంది. అయితే ఆ తారక మూలము ఎక్కడుంది నీ దేహములో? ఎక్కడ మొదలయ్యింది?
అటువంటి ఆ పరమ రహస్యాన్ని గురువు ద్వారా నువ్వు తెలుసుకుంటే రిటర్న్ జర్నీ నీ మూలంలో ఇంక లేదు. చేసేవాడు లేడు. అప్పుడే తాను లేకపోతే ఉన్నదంతా దైవమే. ఉన్నదంతా దైవం అనే జ్ఞానం నీకు కలుగుతుంది. ఆ జ్ఞాన దేవత కైవల్యం. అవునా కదా? నువ్వు చేసుకుంటా పోతే నువ్వు చేస్తానే జీవితం ఎన్ని జన్మలు ఎత్తాలను నీకు మోక్షం లేదు. కానీ రిటర్న్ పోయి ఎక్కడ మొదలైంది, దీనికి మూలం ఏది, ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ మొదలైన రహస్యాన్ని గురువు మీకు నువ్వు తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? తెలియబడుతుంది. తెలియబడి ఏమవుతుంది? ఇంకా సమస్య లేదు. నీ మూలం తెలిసింది. ఇది రహస్యం. ఇటువంటి పరమ రహస్యాన్ని గురువుకేనా నువ్వు తెలుసుకున్నట్లయితే అది తారకము యొక్క లక్ష్యం. ప్రయాణం చేయడం కాదు, ప్రయాణం ఆపి వెనక్కి తిరిగి చూడాలి. ఇంద్రియానికి అతీతుడు ఎవరు? తారక బ్రహ్మం. ఇంద్రియాలకు అతీతుడు. ఇంద్రియాలకు అతీతం ఉన్నటువంటి ఆ తారక సూత్రాన్ని నువ్వు సూటిగా గురు సూచన ఎరిగితే, అవునా కదా? సూటిగా గురు సూచన ఎరిగి నువ్వు తెలుసుకుంటే అక్కడ నిలబడిపోతే అది తారక రహస్యం. అంటే ఆ పరమాత్మ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడం వాడు కాదు, నువ్వే పరమాత్మ స్వరూపం అయిపోయినావు. ఇది తారకం. మరి ఆ మాట చెప్తారా గురువులు? చెప్పడంలే. నువ్వు ఆ తారకం ఆంజనేయ చేసినాడు, ఆ రాముడు చేసినాడు, వాళ్ళ అబ్బా వాళ్ళ అందరు చేసినారా, వాళ్ళంతా బాగుపడిపోయినారు, నువ్వు కూడా చేయరా బాగుపడిపోతావు అంటున్నారు. అవునా కదా? కానీ ఇవన్నీ సత్యాలు కాదు. ఇక అమనస్కములోకి వెళితే మనసు లేని స్థితి. మనసు లేని స్థితి ఎలా ఉంటుందో నీకు నిత్యము ఎరుకే. అవునా కదా? ఎరుకా కాదా? నీకు నిత్యము ఎరికే. అమనస్క స్థితి అంటే సుశక్తినందు నీవు అనుభవిస్తూనే ఉన్నావు. అక్కడ ఏమీ లేని స్థితి. అక్కడ మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తము లేదు, అహము లేదు, పంచ జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, విషయేంద్రియాలు లేవు, ప్రాణేంద్రియాలు లేవు, అంతఃకరణాలు లేవు, ఏమీ లేని స్థితి అమనస్క స్థితి. అదే సుశక్తి అవస్థ. అయితే నిరంతరము నీవు ఆ స్థితినందు ఉండే మిగతా స్థితులకు వచ్చిపోతున్నావు. అవునా కదా? అనేటువంటి ఆ యొక్క రహస్యాన్ని మరి ఆ సుషుప్తి అవస్థలోకి జీవలక్షణంలో వెళ్తున్నావు. నువ్వు జీవలక్షణంలో నిరంతరం వెళ్తున్నావు. కానీ జీవుడిగా ఉండి సుషుప్తి అనుభవాన్ని 84 జీవరాశులు పొందుతూ ఉన్నాయి జీవలక్షణంలో ఉండి. కానీ దానివల్ల మనకు ఉపయోగం లేదు. అవునా కదా? అక్కడ నువ్వు మరుపులో ఉండవు. కానీ ఎరుకలో ఉండి సుషుప్తిని పొందాలి. మరుపులో ఉండి సుషుప్తిని అందరూ కుక్క, నక్క, పంది అన్ని పొందుతున్నాయి. నువ్వు పొందుతాడు. ఏం ఉపయోగం వచ్చా? మరుపులో అంటే ఆడ మనసు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహం లేదు, జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, విషయేంద్రియాలు లేవు, పంచప్రాణాలు లేవు, ఏమీ లేవాడ. అది నువ్వు పొందాలనా? అది గొప్పదే. సర్వజీవులు పొందుతున్నాయి. అది కాదు. అమనస్కము అంటే నువ్వు జాగ్రత్తలో ఉండి సుషుప్తిని పొందాలి. జాగ్రత్తలో ఉండి లేని స్థితిని పొందాలి. ఇది కూడా రహస్యమే. ఇది కూడా గురువు ద్వారా నువ్వు తెలుసుకోవాలా. అప్పుడే నీ జన్మ ధన్యమవుతుంది. మరి ఎటువంటి రహస్యాలు మనం తెలుసుకోవాలి. అవునా కాదు? తెలుసుకున్నప్పుడు అప్పుడు మన జన్మ ధన్యమవుతుంది. కాబట్టి ఈ విధంగా పరమార్థాన్ని ఈ దేహం నుంచి ఖాళీ చేయించాలి. కానీ
పెంచకూడదు. పాటలు, పద్యాలు, ఎన్నో రకాలు, ఎన్నో బోధలు, ఎన్నో చరిత్రలు, ఎన్నో పుస్తకాలు, ఎన్నో శాస్త్రాలు అన్నీ పెంచి 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 పోషించి బరువు చేసి మన నెత్తిన పెట్టినాయి. దాటిని మోస్తూనే ఉన్నాం, కానీ దించేవాడు లేడు. దించాలి అంటే ఎవడు దింపుతాడు? గురుదేవుడు దింపాలంటే నీ ప్రయత్నం ఉండాలి కదా. ఆయన చెప్తాడు, వినాల. శరణాగతి ఉండాలి. శరణాగతి పొందితేనే అది. శరణాగతి అమ్మా, ఎంతమంది ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని బోధలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పద్యాలు చెప్పినా, అయితే అత్యంత ప్రీతిపాత్రుడుగా భగవంతుని మనము వేడుకోవాలి. అవునా కదా? ఎప్పటికి నిరంతరం ఉండాల్సింది అనన్య భక్తి, నిరంతరము. అయితే ఆయనకు శతకోటి రూపాలు, ఒక రూపము కాదు. నీకు ఏ రూపం ఇష్టమైతే, నీకు ఏదైతే అత్యంత ప్రీతి పాత్రమో, ఏదైతే నీకు ఎనలేని ప్రేమో, ఏదైతే నీకు అది లేకపోతే నేను బతకలేను అన్నంత ప్రాణమో, అటువంటి రూపాన్ని కొలుసును నిరంతరం కొలుసు. అవునా కదా? భక్తి లేకపోతే ఎట్లా వస్తుంది నీకు? భక్తి లేకపోతే పరమార్థం రాదు. అది అనన్య భక్తి కావచ్చు. భక్తుల్లో చాలా రకాలు ఉన్నాయి. బాహ్య భక్తి ఉంటుంది కొంతమందికి. చూసేదానికి స్నానం చేసి, బొట్లు పెట్టి, నామాలు పెట్టి, పూలు టెంకాయ తీసుకొని గుడికి పోయి ముక్కు వస్తారు. ఎందుకు? అది 10 మంది చూసేదానికోసం. తనలో భక్తి లేదు. సరే, మనకు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దేవుళ్ళకు మొక్కాలని కొంతమంది మొక్కుతూ అంటారు. ఈ దేవుని పెట్టుకుంటే మంచిదని ఆ దేవుని పెట్టుకుంటూ అంటారు. అయితే మనకి ప్రేమ లేదు. నలుగురితో పాటు నారాయణ మొక్కుతున్నాడు, అనుకుంటున్నాడు. ప్రేమ లేదు. నిరంతరము మనసులో ధ్యానించడమే భక్తి. భక్తి, ప్రేమ, ప్రాణం, త్యాగం, అపురూపం, అమృత తుల్యం, అనంతం. అది లేకపోతే నేను లేను అన్నంత పరితాపం ఏ రూపం పైన పెట్టినాడు ఆ రూపం నీ రక్షణ చేస్తుంది అంట నేను. అవునా కదా? అందుకే భగవంతుని రూపనామాలు లేవురా అని చెప్పినాడు. నువ్వు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో నేను పలుకుతానన్నాడు. నువ్వు ఏ రూపంలో పిలిస్తే, ఏ రూపంలో సేవిస్తే, ఏ రూపంలో పూజిస్తే ఆ రూపంలోనే వచ్చి నిన్ను కాపాడతారా అన్నాడు. ఎన్ని ఉత్తమ మాటలు కాదు, నిజమైన మాటలు ఇవి. మరి అటువంటి భక్తి భావాన్ని కలిగి వినండి. నువ్వు గురువుని ఎంచుకుంటావో, రాముని ఎంచుకుంటావో, కృష్ణుని ఎంచుకుంటావో, ఎవరు రాయిని ఎంచుకుంటావో అది నీ ఇష్టం. అయితే అత్యంత ప్రేమ, ప్రీతి, భక్తి దాని మీద నీకు ఉండాల. అహర్నిశములో ఉన్నప్పుడే కదా అన్నమయ్య వెంకటేశ్వర స్వామి రూపాన్ని పట్టుకొని కదా ధన్యుడైనాడు. రామదాసు శ్రీరాముని పెట్టుకుని కదా ధన్యుడైనాడు. అవునా కదా? మరి శ్రీకృష్ణుడు ఎంతమంది సేవించారు? గోపికలంతా 16,000 మంది గోపికలు. మరి ఆయన రూపాన్ని ప్రేమించి కదా వాళ్ళంతా ముక్తులైనారు. అవునా కదా? పాండురంగని కొంతమంది, సిద్ధయ్య వీరబ్రహ్మమును. అవునా కదా? ఇటువంటి వాళ్ళంతా మహనీయులంతా కూడా ఒక దైవాన్ని, రమణ మహర్షి పరమేశ్వరుణ్ణి, మరి శంకరాచార్యులు ఈశ్వరుని, రామకృష్ణ పరమహంస గారు కాళికాదేవిని, ఇలా ఒక్కొక్కరు ఒక రూపాన్ని మీద ప్రేమను పెంచుకొని ఆ
ఆ దేవతలు వాళ్ళకు ప్రత్యక్షమైనారు కాలేదా? ప్రత్యక్షమైనారు, వారి కోరికలు నెరవేర్చినారు, వాళ్ళను ముక్త జీవులు చేసినారు. అది భక్తి. అటువంటి భక్తి భావము లేకుండా ఎంత చేసినా ప్రయోజనం. అన్నీ చెయ్యి, అన్ని మాటలు చెప్పుకొని కాదని చెప్పలే, కానీ భక్తి అనేది ఉండాలి. ఎందుకంటే ఈ మనిషికి నేననే అహంకారం ఎక్కువగా ఉన్నది. మిగతా జీవులకు లేదా అహంకారం, మనిషికి ఉంది. కాబట్టి మనిషి శరణాగతి ఎప్పుడు కావాలి, దైవానికి లోకువ కావాలి. వైరాగ్యము దేవుడి పైన కలగకూడదు, ప్రపంచం పైన కలగాలి, విషయాదుల పైన కలగాలి, ఇంద్రియాదుల పైన కలగాలి. కానీ మన వాళ్ళకు దేవుడి పైన వైరాగ్యం కలుగుతూ ఉంది. ఏ దేవుడు లేడు, ఏది సత్యం కాదు, నేనే దేవుడు, నాకన్నా మించినోడు లేడు, నేనే రాముడు, నేనే కృష్ణుడు, నేనే యేసు, నేనే అలాంటి దూరం రాసినాడు. ఆ స్థితికి పోతే ఆ మాట అను నువ్వు. ప్రపంచంలో ప్రపంచ వ్యవహారంలో పడితే సీఎం జగన్ కన్నా మించిన నాకు ఒక అంటాడు ఒకడు. ఎట్టయితే నువ్వు ఊరికి మాట్లాడు సరే, మోడీ కన్నా మించి నాకు, నేను ప్రధానమంత్రి కూడా వాడికన్నా మించి నాకు అంటాడు. ఎట్టయితే అవుతావా? అరే దేవుడి కన్నా గొప్ప నువ్వు ఎప్పుడు కావాలని అనుకుంటున్నావు, అవునా కదా? ఆ అహంకారం పోవాలంటే శరణాగతి. పొద్దున్న లేస్తున్న స్వామి నీవే నాకు దిక్కు, ఎవరో ఒకటి నీ ఇష్టం వచ్చినప్పుడు తల్లిని పట్టుకో, తండ్రిని మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని 4 చెప్పినారు మనకు పెద్దలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య. ఇది కాక మళ్ళీ 33 కూడా దేవతలను పెట్టి తెచ్చినారు. ఏదో ఒక దారిలో వచ్చారు. ఏదో దారిలో ఈ 4 పట్టుకో. మా తల్లిని పట్టుకో, తల్లి సేవ చేసుకోరు నిరంతరం. ఆ తల్లిలో దైవాన్ని చూడు, ఆ తల్లిని ప్రేమించు, రక్షణ 100% ఉంది. అలాగే తండ్రి, ఆచార్యుడు, గురువు, అతిథి, చుట్టం కూడా దేవుడే మనకు వచ్చినోడు. అది కాకపోతే 33 దేవతలు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, ఎంతమందో ఉంటారు. ఎవరిలో ఒకరిని పట్టుకో, నీ జన్మ ధన్యం చేసుకో. అందరికీ సామర్థ్యం ఉంది. ఎందుకు? అందరూ దైవ స్వరూపులు, నీతో సహా దైవ స్వరూపమే. దైవం అని నమ్మి నువ్వు చేసినప్పుడు ఆ దైవ స్వరూపం నీవే కాదు. అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ విద్యను మనం ఖాళీ అయితేనే అది ఆధ్యాత్మిక విద్య, కానీ పెంచుకుంటే అది ప్రాపంచిక విద్య అవుతుంది తప్ప ఆధ్యాత్మిక విద్య కాదు అని నింపినాం మనం. నింపి పెట్టినాం. ఖాళీ చేసుకుంటే ఆధ్యాత్మిక, ఏమి లేని స్థితి ఆధ్యాత్మికత. ఏది పుణ్యం అది ప్రపంచం, అవునా కదా? నిజమే కదా చెప్పిన మాట. కాబట్టి ఖాళీ కా నువ్వు. ఆ ఖాళీ దారి ఏదో, మార్గం ఏదో గురువు ద్వారా తెలుసుకో, ఖాళీ చేసుకోవచ్చు, హ్యాపీ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎన్నో సంవత్సరాల అనుభవం ఉంది. ఎన్నో రోజులు నిద్రలు మేరుకొని గురుబోధలు విన్నాం. మరి ఆ యొక్క జ్ఞానం అంతా మనకు ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆ దైవాన్ని నీ మదిలో వేడుకొని ఆలోచన చేస్తే నీ ప్రయాణం వెనక్కి ఆటోమేటిక్గా వెళ్తుంది, చాలా ఫాస్ట్గా పోతుంది. అజ్ఞానిగా ఉన్నవాళ్ళకు లేట్ కావచ్చు, కానీ జ్ఞానిగా ఉన్నవాళ్ళు సెకండ్లో వెళ్ళిపోతారు, అవునా కదా? అటు ఈ యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఎందరూ ఏంటేంటో ఉన్నాయని పాపం ఇప్పటికీ భ్రమంలో పడి చాలా పతనమైపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది సిద్ధాంతాలు ఇరుక్కున్నారు, ఆ సిద్ధాంతం బయటపడలేకున్నారు, దాన్నే పోషిస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన గ్రంథాన్నే
బట్టి కొట్టి చెప్పుకుంటున్నారు గురువులంతా. చెప్పిందే 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 నిరంతరము చెప్పి చెప్పి మెంటలెక్కుతుంది వాళ్ళకు. అసలు రహస్యము దగ్గరికి పోలేకున్నారు. కాబట్టి ఈ మార్గంలో మీరు ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మన జన ధన్యం అవుతుంది. అంతవరకు ఎవడు నిన్ను రక్షించలేదు. సమాచారాన్ని పెంచుకునే కొద్దీ నీకు ప్రమాదమే కానీ నీకు సుఖం ఉండదు అనేటువంటి ఈ సత్యాన్ని గ్రహించి గురు కృపేణ ఆ గురు ద్వారా మనం తెలుసుకోవాలంటే గురువు ద్వారా మనమే తెలుసుకోవాలి. కానీ నీకు చెప్పేవాడు చెప్తే ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. నిన్ను నీవు ఆత్మాన వద్దురే అంటాడు. ఆత్మాన నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. ఎవడు ఉద్ధరిస్తాడు నిన్ను? ఎవరు తెలియదు. గురువు మార్గదర్శకుడు, నీకు మార్గం చూపిస్తాడు గురువు. నువ్వు ఉద్ధరించబడాలి. అయితే గురువు ఉద్ధరించే స్థితికి రావాలంటే నీవు గుడ్డివాణి కావాలి, నువ్వు చెవిటివాణి కావాలి, నువ్వు మూగవాణి కావాలి, నువ్వు పుట్టివాణి కావాలి, నువ్వు అవిటివాణివి కావాలి. అప్పుడు ఆయన చేయబడతాడు. అయితే నీ స్వకార్యాలకంతా నాకు అన్ని పని చేస్తాయి. అవునా కదా? నోరు పని చేస్తుంది, నాలుక పని చేస్తుంది, కళ్ళు పని చేస్తాయి, చెవులు పని చేస్తాయి, అన్ని పని చేస్తుంది స్వకార్యాన్ని. పరమాత్మ తత్వంలో ఏమవుతుంది నాకేం అది అర్థం కాక అంటాడు. ఆడెందుకు పని చేయరు ఈ ఇంద్రియాలన్నీ? అందుకని గురువే నువ్వు రక్షించాలి. ఆ భగవంతుడు రక్షించాలంటే నువ్వు అవిటి వాడివి కావాలి. నువ్వు కుంటునివైతే నీ తల్లి ఎత్తుకొని పోతుంది, నువ్వు గుడ్డనివైతే చేయి బట్టి నడిపిస్తుంది, నువ్వు మూగవానివైతే సైక చేస్తుంది కదా. అట్లా భగవంతుడు అప్పు చేయబడతాడు. కానీ మనం ఎక్కడ? మనకు అన్నీ ఉన్నాయి. నా ప్రాపంచిక విషయాలు వచ్చేసరికి నన్ను మించోడు లేడు, నాకు అన్నీ ఉన్నాయి. కానీ దేవుని గారి వరకు ఏంటి పని చేయలే. నాకు మించినోడు లేడు అంటాడు. అది లేకుండా పోతుంది. దేవుని గారు వచ్చి స్వామి నువ్వే చేయాలంటే ఏం చేస్తాడు? ఆడేమో నాకు అన్నీ ఉన్నాయి, నన్ను మించోడు లేడు అంటే వీడికి వచ్చాక నువ్వే చూడు స్వామి చూస్తాడు. ఈ ఆడ కూడా ఆ మాట నాలా స్వామి నాదేమీ లేదు ఆడం లేదే. ఏయ్ నేను నన్ను మించోడు లేడు. అరే భగవంతుణ్ణి ఏనాడైనా అష్టైశ్వర్య భోగ భాగ్యాలు ఇవ్వలేదని ఏడుస్తున్నవే దేవుడి పైన. అవునా కదా? ఒక్క శ్వాసను నువ్వు సంపాదించుకోగలవా? ఎవరిచ్చినారా శ్వాస? భగవంతుడు కాదా? ఈ చూపు, ఈ మాట, ఈ వినే శక్తి, ఈ ఆకలి, ఈ నిద్ర ఎంత ఇచ్చింది భగవంతుడే కదా. అది మర్చిపోతున్నావే. 24 గంటలు డబ్బులు కావాలా డబ్బులు కావాలా డబ్బులు కావాలని ఏడుస్తున్నావే. నేను ధ్యానం చేసిన, తపస్సు చేసిన, యజ్ఞం చేసిన, గురుసేవ చేసిన, గురు పూజ చేసిన, పౌర్ణ పూజ చేసిన, ఆసమానికి 10,000 లెక్కించిన, 1,00,000 రూపాయలు లెక్కించిన, ఎవడు నాకు ఇది చేయలే అని నీవు నిరంతరం ప్రాపంచికమైనటువంటి ధనాన్ని కోరుతున్నావు. కానీ పరమాత్మతత్వమైన ఆధ్యాత్మిక ధనాన్ని కోరడం లేదు ఆయన నువ్వు. అవునా కదా? అయితే అదేదో కోరుతున్నావు. ప్రాపంచం కూడా ఇస్తాడు. ఎప్పుడు నీవు అకలంకమైన మనసుతో చెయ్యాలి. నీ పైన నీకే నమ్మకం లేదు. ఇంత లెక్క పెట్టి పూజ చేసినాము, ఈ లెక్క ఊరికి వేస్ట్ వచ్చేదో రాదో లేదనకుండా ఏదో ఒక రూపంతో సాయం చేస్తానే ఉంటాడు. నీలో అనుమానం లేకుండా ఉంటే నీలో అనుమానం ఉంది కదా, అది ఉన్నప్పటికీ అది అడ్డపడుతుంది. కాబట్టి నాయన జీవితం అంతా సంపదలు కావాలని కోరుకుంటున్నావు తప్ప ఆధ్యాత్మిక సంపద కావాలని కోరుకోలేదు కదా. దీన్ని కోరుకుంటే అది ఆటోమేటిక్ వస్తుంది. పొద్దున ఒక మాట చెప్పాను మూర్తి స్వామితో. అరే అర్జునుడు
18 అక్షరాల శనితో యుద్ధం చేసినాడు రా. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి పాశుపతాస్త్రాన్ని ఉపయోగించలే. పక్కన వేసినాడు. అంత యుద్ధములో కూడా వాడలేదని పాశుపతాస్త్రాన్ని వాడలే. పరమేశ్వరుడు ఇచ్చినటువంటి దాన్ని, అంటే దాంతో పని లేకుండా యుద్ధం అయిపోయింది. అంటే యుద్ధము దేనికి జరిగింది? యుద్ధము దేనికి జరిగింది? ప్రాపంచిక విషయాల కోసమే జరిగింది యుద్ధం. రాజ్యాల కోసము, సంపదల కోసము, మెప్పుల కోసము, గొప్పల కోసం జరిగింది. మోక్షం కోసం యుద్ధం జరగలే. లోకం కోసమే చేసినారు. మోక్షం కోసం యుద్ధం జరగలే. అక్కడ ప్రాపంచిక విషయ భోగాల కోసం యుద్ధం జరిగిందిరా. కొట్టుకున్నారు, సచ్చినారు, ఎన్నో చేసినారా. 18 అక్షరాల సైన్యాన్ని చంపినాడు అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ఉపయోగించకుండానే. అది అది ఉన్నదాన్నే అంతమంది చంపగలిగినాడు. అతని దగ్గర పాశుపతాస్త్రం ఉంది, కానీ దాన్ని ఉపయోగించలేపులయ్యా. చూడు ఎంత గొప్ప సంగతి అది. అయితే యుద్ధం దేనికి జరిగింది? ప్రాపంచిక విషయాలు జరిగింది. ప్రాపంచ విషయాదులకు పాశుపతాస్త్రం పనిచేయదు. పరమాత్మను కావాలంటే పాశుపతాస్త్రం కావాలి. పాశుపతాస్త్రం దేనికోసం కావాలి? నీకు పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రాపంచిక విషయాలకు అక్కర్లేదురా. అది పనిచేయదు. అది నువ్వు చేసిన యుద్ధం ప్రపంచం కోసమే చేసినావు, రాజ్యం కోసం చేసినావు, విషయ భోగాల కోసం చేసినావు, అవునా కదా? మాన అవమానాల కోసం చేసినావు, పౌరుషానికి చేసినావు, అవునా కదా? కాబట్టి అక్కడ పనిచేయదు పాశుపతాస్త్రం. పాశుపతాస్త్రం దేని పనిచేస్తుంది? పరమార్థాన్ని ఛేదించడానికి, పరమార్థాన్ని జయించడానికి ఉపయోగపడుతుంది పాశుపతాస్త్రం. ప్రాపంచడానికి అవసరం కాదు. పాశుపతాస్త్రం అంటే సత్యం. అది భగవంతుడు చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప ఈ ప్రాపంచిక సుఖాల కోసం అది ఉపయోగపడదు. అది తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెట్టినాడు. దాని ఎంత కష్టం వచ్చినా దాన్ని వాడలే. ఆ పరమాత్ముడు పక్కన ఉన్నాడు. ఈ పుణ్యఫలం చేత ఆయన మాటలను ప్రకారం నడుచుకున్నావు, విజయం చేకునేందుకు దేవుడిని పక్కన పెట్టుకున్నావు, అవునా కదా? మరి అంత యుద్ధం జరిగిన తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఏమన్నా అర్జునునికి మోక్షం వచ్చిందా? లేదు. అప్పుడు మళ్ళా అడిగినాడు అర్జునుడిని కృష్ణుడు, స్వామి ఈ ప్రపంచమైనటువంటి సంపదల కోసం నాతో యుద్ధం చేపించి 18 అక్షరాల సైన్యాన్ని సంపించినావే, ఇది నాకు అవసరమా? ముందే చెప్పినాడు. అయితే లేదు లేరా నేను చెప్తాను, నువ్వు చేయని చేపించినాడు. అయిపోయి నాకు నీ ఆజ్ఞ ప్రకారం చేసిన అయిపోయింది. నాకు ఇది అక్కర్లేదు. అదో మా అన్నయ్యకు ధర్మరాజుకు పట్టం కట్టుకో, ఏమన్నా చేసుకో. నాకు మోక్షము కావాలి, నాకు భగవద్ దర్శనం కావాలి, నాకు పరమార్థం కావాలి, నాకు ఆధ్యాత్మికత కావాలి అని అప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, శరణాగతి అన్నాడు. అప్పుడు గర్భగీత అని, భగవద్గీత కాదు గర్భగీతను ఒక గీత ఉంది. ఆ గర్భగీతను బోధించినాడు అర్జునుడికి కృష్ణుడు. అక్కడ పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు నేను ఇచ్చిన పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించురా, ఈ కార్యాన్ని ఉపయోగించుదాన్ని అని అప్పుడు ఆ పాశుపతాస్త్ర రహస్యాన్ని అర్జునుడికి కృష్ణుడు చెప్తే అప్పుడు ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఆయన ముక్తి పొందినాడు. మోక్షానికి మార్గం ఇచ్చేది పాశుపతాస్త్రం. చెప్పిన ముందు మీకు అందరికీ నేను బోధ ద్వారా చెప్పిన, ఎన్నో మనం చేసినాం, వీడియోలు కూడా చేసినాం, అవునా కదా? అటువంటి పాశుపతాస్త్రాన్ని ఇప్పుడు ఉపయోగించురా అర్జున. దాన్ని ఉపయోగించే సమయం వచ్చింది, మోక్షం ప్రాప్తి కలుగుతుంది నీకు అంటే అప్పుడు ఉపయోగించే, అప్పుడు ఆయనకు మోక్షం కలిగింది అర్జునుడికి. అటువంటి పరమ రహస్యాలు మరి ఆ గురువుల యొక్క మస్తకంలో పరంపరగా ఎన్నో వచ్చి ఉన్నాయి. అవన్నీ శిష్యుడు తెలుసుకుని మోక్షాన్ని పొందాలి. ఇటువంటి మంచి మార్గాన్ని మనము ఎన్నుకోవాలంటే మనల్ని మనం ఖాళీ చేసుకున్నప్పుడే
జరిగే అంతర్మదనమే, అంతర్యుద్ధమే కురుక్షేత్రం కన్నా గొప్పది. ఆ యుద్ధానికి ప్రతి ఒక్కరికి కావాల్సిందే పాశుపతాశ్రమం కావాలి, అస్త్రం కావాలి ఆ యుద్ధానికి. అవునా కదా? కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి విద్య బ్రహ్మ విద్య. మనము ఖాళీ అయితేనే మన స్వస్థితికి వెళ్తాం తప్ప తెంచుకుంటే నీవు భారాన్ని మోయడం తప్ప నీకు మోక్షం కలగదని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను, మీకు చెప్తున్నాను. జయ శ్రీ మహారాజుకు జై.